మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారికి స్వాగతం. అదే విధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న గారికి కూడా స్వాగతం. అదే విధంగా రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా సుస్వాగతం. వేం నరేందర్ అన్న గారికి కూడా సుస్వాగతం. రాజ్ ఠాకూర్ గారికి కూడా సుస్వాగతం. అడ్లూరి లక్ష్మణ్ అన్న గారికి కూడా సుస్వాగతం. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा सदा शक्ति सरसाने वाला प्रेम सुधा बरसाने वाला वीरों को हर्षाने वाला मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा शान नैश की जाने पाए चाहे जान भले ही जाए विश्व शांति करके दिखलावे तब होवे प्रण पूर्ण हमारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा। ధన్యవాదాలు. అందరు దయచేసి వారి వారి స్థానాల్లో కూర్చోండి. పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా పెద్దలు దానం నాగేందర్ అన్నను కూడా వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. వేం నరేందర్ అన్న కూడా వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అడ్లూరి లక్ష్మణ్ అన్న గారిని కూడా వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. రాజ్ ఠాకూర్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. డిసిసి అధ్యక్షులు రోహిత్ రెడ్డి గారిని కూడా వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. విజయ రమణారావు గారిని కూడా వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తున్నాం.
సభ్యులని కూడా వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. దయచేసి పెద్దలందరూ వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ముందుగా పెద్దలు కన్యాల అంకుల్ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. సోదర సోదరులారా, కాంగ్రెస్ కార్యకర్తలారా, నాయకులారా, ఈరోజు మన మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు, మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు, దానం నాగేందర్ అన్న గారు, మరియు చాలామంది షబీర్ అలీ గారు, చాలామంది నాయకులు ఉన్నారు. వారి అందరికీ ఇది తెలుసు. ఇక్కడ చారిత్రాత్మకమైన చార్మినార్ వద్ద సద్భావన అవార్డు 1990లో జరిగింది. ఒక దిక్కు మండల్ కమిషన్ది, ఒకటి రథయాత్ర పేరుతో దేశంలో విద్వేషాలు చెలరేగుతున్నప్పుడు మన రాజీవ్ గాంధీ గారు ఇక్కడ నుంచి సద్భావన యాత్ర మొదలుపెట్టి 19 అక్టోబర్ నాడు సికింద్రాబాద్ వరకు దాన్ని పరిసమాప్తి చేసినారు. మరియు 34 సంవత్సరాలుగా ఈ సద్భావన అవార్డు అన్ని మేధావులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందులో బారిస్టర్ సర్దార్ అలీ ఖాన్, మొహమ్మద్ బిన్ మహమూద్ గారు మరియు చాలామంది వారికి ఇవ్వడం జరిగింది. వారితో పాటు ఈరోజు మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి జె గీతారెడ్డి గారికి ఈరోజు సద్భావన అవార్డు మన రాజీవ్ గాంధీ సద్భావన కమిటీ తరఫున ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం జి నిరంజన్ గారి అప్పుడు జరిగిన కార్యక్రమంతో ఈరోజు ఈ కార్యక్రమం కూడా మేమందరం కలిసికట్టుగా చేసుకుంటున్నాము. మరియు ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఈ యొక్క దేశంలో ఐక్యత, ప్రజలలో మానవత్వము, మర్యాదలు ఒకటి ఉండాలని, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాలని. మనము ఈ యుగంలో, ఈ తరంలో, ప్రపంచంలో ఉండమో కానీ దేశానికి మనం ఏమన్నా చేయాలనే తపన రేవంత్ రెడ్డి గారితో, ఆ తపనకు స్ఫూర్తిగా రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సద్భావన కమిటీ ప్రధాన కార్యదర్శి ముజాహిద్ గారు దోమి వేశారు. తర్వాత సర్వమత ప్రార్థనలు ఉంటాయి. राजीव गांधी सद्भावना कमेटी के जनरल सेक्रेटरी जी निरंजन जी आनंद साहब और जो है हमारे साबिका जितने मरहूम है पांडुरंगा राव साहब, आबेद अल कसेरी, बादशाह साहब, एस.वी. राजू साहब, एस.बी. अंजनेलू, सैयद यूसुफ हाशमी, धर्मचंद जी, बीकानेर जी, के प्रकाश राव और कई साथियों ने जो है पिछले 34 साल से राजीव गांधी सद्भावना कमेटी के साथ रहे हैं। अभी दुनिया में नहीं है और भी कई साथियां हैं जो हमारी इस राजीव गांधी सद्भावना को 1990 से 2024 34 साल से हर साल अवार्ड देते हैं और बराबर इंशाल्लाह आइंदा भी देते रहेंगे। हम आप लोगों से उम्मीद करते हैं कि हमारे आपके बीच हरदिल अजीज चीफ मिनिस्टर हेमंत रेड्डी जी और टीपीसीसी प्रेसिडेंट महेश कुमार गौर साहब एमएलसी तशरीफ लाएं और हम इनका तहे दिल से शुक्रिया अदा करते हैं। पुराने शहर के दामन में पुराने शहर के लोगों को हसरत और खुशी का आज इजहार नहीं कर सकते हम कि हमारे आपके बीच पुराने शहर चारमीनार के दामन में हमारे चीफ मिनिस्टर हरदिल अजीज तशरीफ लाएं। मैं इनके अल्फाज के साथ शुक्रिया अदा करता हूँ। खुदा हाफिज। ప్రధాన కార్యదర్శి జి ఆనంద్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది మనం చేస్తున్నాం. హలో, సభకు నమస్కారాలు. ఈరోజు రాజీవ్ గాంధీ గారి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి సద్భావన సంస్మరణ దినం జరుపుకుంటా ఉన్నాం. చరిత్రాత్మకమైన చార్మినార్. గత 34 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుపుకుంటాం. దేశంలో కబడ్డర్ మండల్ ప్రాంతాల వారిగా దేశంలో గొడవలు జరుగుతున్నప్పుడు మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ చరిత్రాత్మకమైన చార్మినార్ వద్ద నుంచి గడ్డనగర్లో సద్భావన యాత్ర వారు ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన కమ్యూనల్
తిరిగి మత సర్వరాష్ట్ర వారు కష్టపడిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నిజాజీ గారి నేతృత్వంలో గత 34 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మన డైనమిక్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు రావడం, అట్లాగే మా చిన్ననాటి సోదరుడు మహేష్ కుమార్ గారు ప్రెసిడెంట్గా రావడం, వారిని రాజీవ్ గాంధీ సన్మాన కమిటీ తరఫున వెల్కమ్ చేస్తూ మీ అడుగుదారులలో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు భారీ ఎత్తున రాజీవ్ గాంధీ భావజాలాన్ని ముందు తీసుకుపోతామన్న మాట మనం చేసుకుంటూ డాక్టర్ జె గీతారెడ్డి గారికి ఈ సంవత్సరం కల్పవన అవార్డుతో సత్కరిస్తా ఉన్నాము. గీతారెడ్డి గారు రాజీవ్ గాంధీ గారు స్వయాన ఆమె పాలిటిక్స్లో రావడం నిజంగా అడుగుతారు. వారికి సద్భావన కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ఈ సభకు విచ్చేసిన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఎప్పటిలాగే సర్వమత ప్రార్థనలు భగవద్గీత అశోక్ గారు. ब्रह्मण्यादाय कर्माणि संयम त्यक्त्वा करोति यः तेन स पापेन పద్మపత్రమివాంబసా. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణంగా కర్మలను ఆచరించును అట్టివాడు తామెర ఆకును నీటి బిందువులు అంటున్న రీతిగా पापमुन चिक्कुबड़े. जो पुरुष सब कर्मों को परमात्मा में अर्पण करके आसक्ति को त्याग कर कर्म करता है, वह पुरुष जल से कमल के पत्ते की भांति पाप से लिप्त नहीं होता. ధన్యవాదాలు అన్న. ఇప్పుడు ఖురాన్ పఠనం మీర్ మహమూద్ అలీ గారు. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والضحى والليل إذا سجى ما ودعك ربك وما قلى وللآخرة خير لك من الأولى والضحى والليل إذا سجى ما ودعك ربك وما قلى وللآخرة خير لك من الأولى ولسوف يعطيك ربك فترضى ألم يجدك يتيما
وأما السائل فلا تنهر وأما بنعمة ربك فحدث صدق الله العظيم. శుక్రియా. ఇప్పుడు బైబిల్ పఠనం ఫాదర్ జయకర్ గారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకునము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవ దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. ఈ దేవుని సజీవ వాక్యము. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ Proverbs chapter 3 verses 3 and 4. Do not let loyalty and faithfulness forsake you. Bind them around your neck, write them on the tablet of your heart, so you will find favor and good repute in the sight of God and of people. This is the living word of God. May God bless you all. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గురు గ్రంథ్ నుండి ప్రమోద్ సింగ్ గారు. वाहिगुरु. एक ओंकार सतनाम करता पुरख निरभौ निर्वैर अकाल मूरत आजूनी सहपं गुर प्रसाद जप आद सच जुगाद सच हैप्पी सच नानक होसी पी सच। यहाँ पर गुरु नानक देव महाराज बोल रहे हैं कि हम सभी एक ही परमात्मा के बंदे हैं, हम सभी को एक ही बन के रहना है। वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह। థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు అడ్వైజర్ టు గవర్నమెంట్ శబరిల గారిని వారిని సందేశం ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం. आज का ये तारीख़ी दिन 34 साल पहले 19 अक्टूबर 1990 में हमारे हरदिल अजीज़ क़ायद भारत रत्न राजीव गांधी जी ने जब तारीख़ी शहर और इस तारीख़ी चार मीनार के दामन में यहाँ से सारे मुल्क को एक संदेश दिया कि सद्भावना हिंदू मुस्लिम सिख ईसाई हम सब मिलकर इस मुल्क को बनाना है, ना कि इस मुल्क को तोड़ना है। एक तरफ LK अडवाणी जी ने वहाँ उन्होंने रथ यात्रा निकाल कर सारे मुल्क के अंदर अमन बिगाड़ रहा था, शांति बिगड़ रही थी, लोग अपने मज़हब के नाम पर एक दूसरे को नफ़रत से देख रहे थे। ऐसे वक्त पे राजीव गांधी जी ने आंध्र प्रदेश था और हैदराबाद से यहीं चार मीनार से यात्रा निकाली। हमें मुझे अच्छा याद है कि यहाँ यात्रा में जब राजीव गांधी जी यहाँ पर आए, जब उस वक्त के सदर कांग्रेस जयराम V हनुमत राव जी हैं, उस दौर के चीफ मिनिस्टर मर्री चन्ना रेड्डी साहब चीफ मिनिस्टर थे, और उसके साथ में अब जो आज अवार्ड लेने जा रही है हमारी बड़ी बहन सब डॉक्टर गीता रेड्डी जी, वो भी मिनिस्टर थे, और इत्तेफाक से मैं भी मिनिस्टर था। हम सब एक ही गाड़ी में बैठकर यहाँ झंडा चढ़ाने के बाद जब राजीव गांधी यहाँ से लेकर सिकंदराबाद महात्मा गांधी तक गए, मैं आली जनाब यहाँ पर हमारे रेवंत रेड्डी जी चीफ मिनिस्टर साहब भी हैं, और हमारे नए सदर कांग्रेस महेश कुमार गौड़ साहब भी हैं। उनको बताना चाह रहा हूँ कि जब राजीव गांधी जब यहाँ से निकले, लोगों ने उनका हाथ मिलाते मिलाते जब वो लगभग सिकंदराबाद के करीब पहुँचे तो उनके 4 उंगलियों से खून रस रहा था।
लोग खींचते जा रहे, खींचते जा रहे, खींचते जा रहे। फिर सिकंदराबाद के पास हनुमंतराव जी भी हैं, हम सब लोग डॉक्टरों को लेके आके उनके पैरों पे, उंगलियों पे हमने बैंडेज करके फिर लेक व्यू गेस्ट हाउस लग गए। तो हम ये बताना चाह रहा हूँ कि शुरू से ही कांग्रेस पार्टी ने हमेशा अमन की बात कही, शांति की बात कही और देश में सद्भावना की बात कही। ये हमारा फंडामेंटल उसूल है कांग्रेस पार्टी का। आज़ादी के अंदर पाकिस्तान ने मुल्क के मज़हब के नाम पे मांगा, लेकिन हमने देश की आज़ादी मज़हब पे नहीं, सेकुलरिज्म पे, सोशलिज्म पे हमने आज़ादी ली। आज भी कांग्रेस पार्टी 75 साल के बाद भी वही हमारे सिद्धांत पर कांग्रेस पार्टी चल रही है। अब उसी के बाद जब हाल ही में सेम अक्टूबर के महीने में राहुल गांधी जी ने सारे देश के अंदर उन्होंने वहाँ पर सद्भावना के जैसा भारत जोड़ो यात्रा निकाला। जब भारत जोड़ो यात्रा 4000 किलोमीटर तक कन्याकुमारी से कश्मीर तक चलने का वादा किया, जब हैदराबाद आ रहे थे कुछ लोगों ने, कुछ इंटेलिजेंस एजेंसियों ने कहा कि राहुल जी आप उधर से बाहर से जाइए, लेकिन हमारे उस वक्त के चीफ मिनिस्टर, डायनामिक चीफ मिनिस्टर हमारे रेवंत रेड्डी जी ने कहा नहीं, हैदराबाद में आकर और शहर हैदराबाद और चार मीनार पर नहीं गए तो वो कैसा हमारा सद्भावना या फिर हमारा भारत जोड़ो यात्रा होती है। तो उसके बाद राहुल गांधी जी ने कहा कि नहीं, रेवंत रेड्डी जी ने जो रूट मैप बनाई है पीसीसी ने, हम उसी पे चलेंगे। और आप देखें कि एक हिंदुस्तान की तारीख बनी कि राहुल गांधी जी ने यहाँ आए और यहाँ श्रद्धांजलि अर्पित करके फिर यहाँ से हम नेकलेस रोड तक गए। तो मैं हमारे अब के मौजूदा चीफ मिनिस्टर साहब को मुबारकबाद देता हूँ कि उन्होंने कभी भी नए शहर पुराना शहर के बीच में फ़र्क नहीं देखा। उन्होंने कभी भी बात करते हैं तो पुराना शहर की बात मत करो, शहर हैदराबाद, द ग्रेट हैदराबाद की बात करो, जहाँ दोनों मिलके रहते हैं हर जाति का लोग यहाँ रहते हैं, तो हमको ग्रेट हैदराबाद की बात करते हैं। इसीलिए ये हैदराबाद को और भी तरक्की देने के लिए आज मूसी की बात कर रहे हैं, मूसी को डेवलप करने की बात कर रहे हैं, लेकिन कुछ बेवकूफ़ों ने उसको गलत नज़रिया देकर ये मूसी के खिलाफ बात करते हैं। वो तो हवाई चप्पल से हवाई जहाज़ पे आ गए, लेकिन हमारा गरीब भाई वही बदबू में, वही नालियों में, वही उसी के अंदर जीना है, लेकिन तुम लोग हवाई चप्पल से हवाई जहाज़ पे आ गए। क्या थे भाई? तेलंगाना के नाम पर आज कोई भी जायदाद पे उंगली उठाओ तो ये एक्स का है, वाई का है, केसीआर का है, केटीआर का है, ये संतोष राव का है, कविता का है, सुनीता का। अरे कहाँ से आए रे भाई तुम लोग? हाँ, इतनी सब जायदादें, और ये बेचारा गरीब पे मोरी पे जी रहा है, नीचे से मोरी का पानी जा रहा है, वहीं रहना, वो वहीं जिंदगी गुजारना। उनकी जिंदगी अच्छी गुजारना है। कांग्रेस पार्टी इंदिरा गांधी के सिद्धांत पे चलने वाली कांग्रेस पार्टी का नाम गरीबों की पार्टी, इंदिरा गांधी की पार्टी। हम कोई गरीब को अन्याय होने नहीं देंगे, ये हमारे चीफ मिनिस्टर ने बार बार कह रहे हैं, और कह रहे हैं कि लाखों रुपए, करोड़ों रुपए। अरे सीएम साहब ने कल कहा कि 1,41 ओनली 141 करोड़, 141 करोड़ का डीपीआर बनेगा। ये कहाँ से लाए क्या केटीआर? 1,21 करोड़ रुपए। अरे तुम जैसे चोरी करे कालेश्वरम प्रोजेक्ट को, कांग्रेस पार्टी गरीबों की पार्टी है। कांग्रेस पार्टी पहले गरीब का भला देखेगी, कांग्रेस पार्टी पहले गरीब का पेट भरेगी, और अमन व शांति लाने के लिए आज ये जो निरंजन जी अब बीसी कमीशन के चेयरमैन होने के नहीं आ सके, उनके लड़के और आनंद, मुजाहिद भाई और हमारे बीच में 16 लोग थे, सब चले गए। अब हम 2-3 लोग ही बच गए, जो वो दौर में हम बचे थे। लेकिन हम लोग इसको लेके जो निरंजन आगे बढ़े हैं, मैं मुबारकबाद देता हूं। और साथ में महेश गौड़ से भी कहता हूं कि यहाँ अमन व एकजहती के लिए हमारे कांग्रेस कमेटी के अंदर भी, सब में भी ये सबको रिप्रेजेंटेशन और मिलना चाहिए, सबको लेकर आगे बढ़ना चाहिए। इन अल्फाज के साथ मैं फिर एक मरतबा हमारी बहन गीता रेड्डी जी को दिल से मुबारकबाद देता हूं कि आपके मेरे कायद राजीव गांधी जी के नाम पर आप अवार्ड ले रहे हैं। आप खुशकिस्मत है। खुदा हाफिज। जय हिंद, जय कांग्रेस। ధన్యవాదాలన్నా. ఇప్పుడు 1990లో పిసిసి అధ్యక్షులుగా ఉండి ఈ సద్భావన యాత్రని ముందుకు తీసుకెళ్లిన పెద్దలు వి హనుమంతరావు అన్న గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం.
हैदराबाद के पुराने शहर में पहली मरतबा इस हिंदुस्तान में एक ऐसा नेता था जिसका नाम राजीव गांधी था। उस जमाने में आज हमारे महेश कुमार गौड़ पीसीसी प्रेसिडेंट है, हमारे गौरव मुख्यमंत्री रेवंत रेड्डी है और हमारे गीता रेड्डी को आज सम्मान दे रहे शब्बीर अली साहब और दूसरे भी अन्य लोग यहाँ बैठे हुए, सबका मैं मुबारकबाद देता हूँ। भाइयों और बहनों, आज हिंदुस्तान में जब राजीव गांधी को सोच आया था, फिर मजहब के नाम पे झगड़े करा के इस देश में वोटों की राजनीति कर रहे सब जमाने में राजीव गांधी की एक सोच आया था जिसका नाम है सद्भावना। वो ट्रेन में चले, बस में चले, मगर पहली मरतबा उस वक्त मुझे मौका मिला। मैं गरीब तबके से आता हूं, मेरा कोई गॉडफादर नहीं है, मेरा टैलेंट, मेरा वर्क देख के राजीव गांधी मुझे पीसीसी प्रेसिडेंट बनाया और संजय गांधी ने यूथ कांग्रेस प्रेसिडेंट बनाया। वो एक नक्शे कदम पे चलने वाला आज नौजवान ये सोचना चाहिए। आज मैं रेवंत रेड्डी को एक खुशखबरी सुनाता हूं। सबसे बड़ा काम ये करा, आते ही सेक्रेटरिएट के सामने राजीव गांधी का स्टैचू लगा, मैं उसको मुबारकबाद देता हूं। मैं जो काम करता उसको बराबर हिम्मत दिलाता हूं। आज हैदराबाद में तरक्की के वास्ते उनको एक सोच आया, 4th सिटी भी बनाऊंगा, स्पोर्ट्स बनाने का काम कर रहा राजीव गांधी। जब एशियन गेम्स बनाने के वास्ते दिल्ली में जो शुरू करा उसका काम भी शुरू कर दिया। मैं कोई भजन नहीं कर रहा हूं, हकीकत बता रहा हूं। वैसी आज 6 नुकातिन 6 डिक्लेरेशन भी करने वाला है रेवंत रेड्डी। उसके वास्ते हमारे बीआरएस, पहले टीआरएस था, उसको बीआरएस बना दिया। जिस दिन तू बीआरएस को टीआरएस को बीआरएस बना दिया, तू बोलने का हक भूल गया। लोग सेंटिमेंट था, तेलंगाना राष्ट्र कांग्रेस राष्ट्र समिति, उसको भारत का नाम लगाते ही तेरा दुकान बंद हो गया। उसके बाद क्या बोला, महाराष्ट्र में अब की बार किसान की सरकार। अरे कहीं का किसान में यहाँ पर भी दुकान बंद हो रहा ना, कौन सा किसान को? आप जहाँ पे बिहार में, आप जहाँ पे पंजाब में आप किसानों को पैसे देते, यहाँ का किसान नहीं है। जब तू जाके फार्म हाउस में बैठा उसी दिन तेरा दुकान बंद हो गया। अब तो रोजाना नया दुकान कहीं को खोल रहा रे भाई। तेरे पार्टी में क्या गलत हुआ वो सोच, क्या गलती करे उसको सुधार, जब भी तुम आगे बढ़ेंगे। रोजाना रेवंत के ऊपर वो नहीं हो रहा, ये नहीं हो रहा, ये नहीं हो रहा। अरे तेरा दुकान संभाल ले रे भाई, मेदो मतनम लगा, क्यों हम हार गए? आज राजीव गांधी का सपना है, उसका बेटा भी देखो राहुल गांधी, कन्याकुमारी से कश्मीर को चलने वाला कोई हिंदुस्तान में मर्द है क्या? 4500 किलोमीटर चलने के बाद उनको एक सोच आया, किसानों का मसला, नौजवानों का मसला, बेरोजगारी का मसला और डाउन ट्राउन बीसी एससी एसटी माइनॉरिटी को क्या करना है। 90% लोग आज रोड पे है, 10% वाले इस हिंदुस्तान में दुकान चला रहे। IAS IPS में 2 लोग रहते हमारे। तो इस वजह राहुल जी ये काम बढ़िया कर रहे। इसको जब तक हमारा रेवंत रेड्डी को और उसके बाद पूनम प्रभाकर को मुबारकबाद देता हूँ। कैबिनेट में डिसीजन लिए 150 करोड़ कैश वेल सेंटर्स का सर्वे करने को दिए जल्दी और 60 दिन का टाइम दिए। ये है देखो, यहाँ शुरू हुआ तो देश भर में भी शुरू होगा। इसका भी नक्शा तुम्हारे सर पे है, बनाएंगे तो रेवंत रेड्डी बोलता, काम करे तो ही लोग पहचानते रहे। भैया मैं बोल रहा हूँ, यहाँ शुरू करो। उन्हें क्या अनुराग ठाकुर क्या बोला, जिसको उसका कास्ट ही नहीं मालूम, और कैश वाइज सेंटर बोले तो क्या बोला मालूम राहुल गांधी, अरे तू कुछ भी बोल, मैं कैश का तेरे को जवाब नहीं देता हूँ, मैं कैश वाइज सेंसस करके बता तू बोला। ये है देखो वो दिल में प्रेम, गरीबों के वास्ते सोचने वाला को है। वो इंदिरा गांधी था, राजीव गांधी था, आज राहुल गांधी है। तो इस वजह से पुराने शहर भी डेवलप होगा, मेट्रो ट्रेन भी लाने का काम कर रहे रेवंत रेड्डी। हमारे पुराने शहर में सभी लोग हिंदू मुस्लिम सिख रहना, निजाम भी कभी अलग नहीं करा। बीच में थोड़े चमचे तैयार करके
हिंदू मुस्लिम का फीलिंग लाए। निजाम कभी भी हिंदुओं को दूर नहीं रखा। कोतवाल वेंकटराम रेड्डी कौन था? पुलिस कमिश्नर था। तो इसी वजह से ये भेदभाव का काम छोड़ दो। मेरी बहन है गीता रेड्डी, जब राजीव जी आ गए थे कहां पर दूसरे कंट्री में गए तो वहां जो डॉक्टर थे वहीं मिलके बोली मैं यहाँ पॉलिटिक्स में आना चाहती हूँ। बोले नहीं बोले। उसके बाद आने के बाद रोजाना ड्यूटी लगाए नहीं लगाए। उसके बाद अरे मैं 2 में वकील अजमर कितने मरता देखा दीदी कहीं कुछ झूठो। अरे क्या बात करे। तो इसी वजह से वो डॉक्टर भी बने। हमारे रामचंद्र साहब हमारे पुराने दोस्त थे और उनको अब तक बहुत से लोगों को दिया। निरंजन, अभी निरंजन को भी मौका मिला। भगवान दया से रेवंत रेड्डी का मैं शुक्रिया अदा करता हूँ। मेहनत करते गया, उसको वो भी SC BC सेल कमिश्नर बना है। मैं तो उन्हें ही भाषण देता था। जुडिशरी पोस्ट है, मेरे को देने की कोशिश करे। मैं नको बोला मेरा मुंह बंद न करो। मैं काम करने वाला हूँ देश में। OBC के वास्ते हर स्टेट में फिरूंगा। राजीव गांधी को पार्लियामेंट में बिल लाएगा तो बराबर मैं मदद दिलाऊंगा। जैसे IIM में रिजर्वेशन सोनिया गांधी दी, मनमोहन सिंह को बोल के पार्लियामेंट में बिल दिया तो आज बिल पास हुआ। वैसे राहुल गांधी देश का प्रधानमंत्री बनना है तो कैस्ट वाइज सेंसस बनेंगे तो 90% वाले वोट दें। भाई ज्यादा नहीं कहते हुए फिर एक मरतबा हमारे राजीव गांधी का और साथ ही साथ हमारा नया प्रेसिडेंट है महेश कुमार गौड़ को और उसके बाद रेवंत रेड्डी को मेरी बहन ये अवार्ड ले रहे गीता रेड्डी को मैं शुक्रिया अदा करते हुए अमन रखो। सिटी में कोई झगड़ा नहीं होगा। सबका गरीबों का जो मकान तोड़े उनको भी मकान दिलाएंगे। रेवंत रेड्डी दिलाते नहीं दिलाते, बराबर दिलाएंगे। कोई गरीब के साथ अन्याय हुआ तो हनुमंतराव जाएगा रेवंत रेड्डी से लड़ेगा। रेवंत रेड्डी बराबर देगा। जिसका मकान गए उसको मकान देगा। नौजवानों को नौकरियां भी शुरू कर दिया। देखे ना, शुरू वाले पेपरों में देख रहे, टीवी में देख रहे। तो ये काम करने का तरीका है। ये भी राजीव गांधी के नक्शा कदम पे सोनिया गांधी नक्शा कदम पे चलने वाला इंसान है। इनको मुबारकबाद दो। साथ ही साथ हमारे महेश कुमार गौड़ को मुबारकबाद देते हुए हर साल ये काम चलते रहेगा। 34 ईयर्स पहले मेरा किस्मत देखो, उस वक्त मैं PCC था, डॉक्टर बनी चन्ना रेड्डी चीफ मिनिस्टर था। ये एक मौका मिला और आने वाले दिनों में गरीबों के हित में राहुल गांधी का सोनिया गांधी का 6 डिक्लेरेशन के वास्ते रेवंत रेड्डी करेगा। जहाँ नहीं करे तो मैं पूछूंगा, पूछना नहीं पूछना। तो इसी वजह से सबको दिली मुबारकबाद देते हुए फिर एक बार था मेरी बहन गीता रेड्डी को बहुत बहुत धन्यवाद। आप ये अवार्ड लेके आने वाले दिनों में ऑलरेडी गरीबों का सेवा कर रहे डॉक्टर, आने वाले दिनों में भी आपका भगवान हेल्थ अच्छा रखे। आने वाले दिनों में भी राजीव गांधी का संदेश गांव-गांव में ले जाना चाहिए। बहुत बहुत शुक्रिया। थैंक यू वेरी मच। ధన్యవాదాలన్న. ఇప్పుడు ఇంట్రడక్షన్ ఆఫ్ అవార్డీ శ్యామ్ నౌకల్ని గీతారెడ్డి గారి గురించి వారి ఇంట్రడక్షన్ చేసుకుంటూ చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. Good morning to everybody. Sabak Namaskaram. I have been instructed to speak just for 2 minutes. I'll take maybe 1.5 minutes. It's a pleasure for me and I'm extremely delighted to introduce a very distinguished senior politician from Congress, Dr. J. Geeta Reddy Garu. She is not only a doctor by profession but also an excellent politician and a social worker for a long time.
She's she's an illustrious daughter of an illustrious mother, a firebrand, Srimati J. Ishwari Bai Garu, who was an MLA twice and municipal corporator for twice. And Dr. Geeta Reddy, honestly, her value system, her respect for the family and the mother, she celebrates every year her birthday as well as her anniversary twice in a very grand manner. That itself shows the value system of Dr. Geeta Reddy. She, after completing her medical education, she went to London to pursue her post-graduation from the Royal College of Obstetrics and Gynecology in 1985. Thereafter, she came back, and in 1988, she was inspired, motivated, and directed and invited by none other than late Sri Rahul Gandhi ji, Rajiv Gandhi ji, to join Congress politics. And she left her noble profession, medical profession, and joined politics. And ever since, she has been serving the society and the state. She was elected 4 times as an MLA, 4 times as a minister, and she had the good fortune of working under dynamic Chief Minister Dr. Marichanna Reddy, Mana Kotla Vijayavaskar Reddy Garu, Roshaya Garu, Kiran Kumar Reddy Garu, and also almost all the chief ministers she worked, and she held important portfolios like major industries, commerce, and several other portfolios. Well, it is always said that there is always a lady behind the success of a man. But today, here again, I would like to say something. There is a man behind the success of the lady. That man is sitting here. That's Dr. Ramchandra Reddy Garu. Her husband. I would like you to stand up, please, Ram. Please stand up and show yourself. To be very frank, it is he who is responsible for the success of Dr. Geeta Reddy. I can proudly say that, confidently say that. When I have been associated with Dr. Geeta Reddy for a long time, we traveled nooks and corners of Gajwal constituency and Zahirabad constituency till the midnight. Once she gives a program, nothing doing, no change. Whether it is 10:30, 11 o'clock, 11:30 night, we used to call the workers and tell that we are coming there for the meeting during the elections and other things. I still remember every word of it, every minute of that particular situation. She is absolutely a committed leader for the party, and she's a great compliment. Several ministers have come and gone, that's a different thing, but this lady minister has been with the party for so long, and she deserves this kind of a thing. Above all, on behalf of the Rajiv Gandhi Sadbhavana Yatra, I would like to submit to all of you that she is the first lady to be received this award. In the last 34 years, the first lady to be received this particular award. Then, since I carry a little bit of a management fabric with me, I always think, what kind of leadership that we have got in the state. Our PCC President Mahesh Kumar Garu, our Honorable Chief Minister Revanth Reddy Garu, and today's awardee, Dr. Geeta Reddy Garu. They carry a common fabric, as I can understand. They really worked hard to be what they are today. In this context, I always remember one thing, which my father, my brother all used to say during my childhood onwards. Allama Iqbal's शेर, खुदी को कर बुलंद इतना के हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. All these people, they deserve this kind of a thing. They worked hard for so long. So, see, gentlemen standing next to me, they will not allow me to speak. Anyway, Dr. Geeta Reddy Garu, my heartiest congratulations to you for this award, and you richly deserve this. And I present you to everybody as an awardee. One more thing I would like to tell you. मेहनत बगैर जीना मुमकिन नहीं जहाँ में. मेहनत बगैर जीना मुमकिन नहीं जहाँ में. मेहनत लगी हुई है बुलबुल के आशान. Thank you so much.
अमर है राजीव गांधी, अमर है राजीव गांधी. अमर है. ఇప్పుడు మన అవార్డీ అయిన గీతారెడ్డి గారు వారి సందేశం ఇవ్వవలసిందిగా కమిటీ వారి విజ్ఞప్తి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. सबको मेरा आदाब. मैं शायद बहुत खुश नसीब हूँ कि आज इतने बड़े मेहमानों के सामने और आपके सामने आपकी मौजूद बाबू डोंट डू डिस्टर्ब वी आल्सो लूज ఈరోజు మన మధ్యలో ఈ రాష్ట్రాన్ని ఎంతో అద్భుతంగా ముందు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉండడం చాలా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఒక అవార్డుకి రావడం, అందులో ముఖ్యమంత్రి గారు సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చాడంటే మన అందరి భాగ్యం అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రేవంత్ రెడ్డి గారు. హనుమంతన్న మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. నా కొరకు అక్కడ వదిలేసి పని ఇక్కడికి వచ్చి నన్ను
నాకు అవార్డు ఇవ్వడం అంటే నా భాగ్యంగా భావిస్తున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆయనే కాదు, మరి నూతనంగా ఇంకో తమ్ముడు నాకు చాలా కాలంగా తెలిసినటువంటి మహేష్ గౌడ్ గారు టీసీసీ అయినారంటే నాకు ఎంత ఆనందంగా ఉందో, మీ ఆనందం అంతా మీతో కూడా నేను పంచుకుంటున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. దీని నుంచి మీరు అర్థం చేసుకోండి, కులాలు వారిగా అనుకుంటూ కానీ ఎబిలిటీ ఉందా, ఇందులో చేయగలిగే సత్తా ఉందా అని ఆలోచించే వారికి ఆ పోస్టు రావడం జరిగింది. నాకు దాదాపు 40 సంవత్సరాలుగా మహేష్ గౌడ్ గారు కూడా తెలుసు, వారు ఎంత బాగా పనిచేస్తారని కూడా నాకు తెలుసు. ఆ విధంగానే ఇక్కడ కూర్చున్నటువంటి ఇంకొక తమ్ముడు, నా తమ్ముడితో నేను కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి शबीर अली गार मेरे भाई, हम मजाक में उनको हमेशा छोटे नवाब बुलाते थे, याद है भाई आपको? छोटे नवाब है आप हमारे। सो हमारे छोटे नवाब अब बड़े नवाब हो गए हैं, क्योंकि उम्र भी हम लोगों का चलता जा रहा है। साथ साथ आए थे हम, और ये जगह हमारे लिए बहुत ही बहुत ख़ास है, हमारे लिए भी इतिहास है, क्योंकि उस इतिहास में हमारा भी थोड़ा सा जगह था। और जैसे राजीव गांधी ने उस वक़्त वहाँ पहले जीप में वो बैठे थे, चन्ना रेड्डी जी बैठे थे, उनके साथ उनकी सिक्योरिटी थी, बैठे नहीं थे, खड़े थे आफ्टर दी फ्लैग होइस्टिंग। और मैं हमारे शबीर भाई के साथ में दोनों भी मंत्री लोग थे, तो हमारा दूसरा जीप था, शशिधर रेड्डी भी थे शायद, चन्ना रेड्डी के बेटे उस वक्त। खैर हमारे जीप के और उनके जीप के बीच में इतना मजमा आ गया था कि हम लोग ना दिख रहे थे ना हम उनको देख सक रहे, मगर हमारा कारवां चलता गया। यहाँ जो 9 बजे शुरू हुआ सुबह में फ्लैग होइस्टिंग के बाद, चलता रहा, लोग उनके हाथ पकड़ने के लिए, हाथ को चूमने के लिए, जैसे मेरे शबीर भाई ने कहा, उनके हाथ को इस तरह से नोच दिया कि खून खून हो गया था उनका हाथ, तो डॉक्टर को भी बुलाना पड़ा। इस तरह से हमारे कारवान चलता चलता महात्मा गांधी स्टैच्यू सिकंदराबाद तक चला। वहाँ तक जाने के बाद में सबको भूख लगने लगी है, सभी जीपों में खड़े हैं, खाना वाना नहीं है, कहाँ से राजीव गांधी जी भी खाना खाते। बीच में किसी ने चाय दिया उनको, किसी ने अपना बच्चा दिया, उठा लीजिए इसको, मैं को फ़ोटो लेना है बच्चे के साथ में। तो जो जो डिमांड से बेचारे हर एक का डिमांड पूरा कर लेते, वहाँ तक पहुँचे। फिर वहाँ से उनका ड्रेसिंग वगैरह करवा के खाने के लिए हम लोग लेक व्यू गेस्ट हाउस को लेके गए। भाई आपको याद होगा, गेस्ट हाउस लेक व्यू में ले जाके उनको खाना खिलाया, बिरयानी बनाई। नागेंद्र आप भी थे शायद उस वक्त, राइट? कैसे नहीं रहे थे भाई, यहाँ के हो आप, हाँ यहाँ का किंग है आप, तो किंग को तो रहना ही है। तो इस तरह से चली थी हमारी ये बहुत यादगार है। मेरे और शबीर मियाँ के दिलों में, हमारे ज़िंदगियों में ये लिखा गया है कि कभी हम भूल भी नहीं सकते। और मैं अपने आप को बहुत ही बहुत ये नहीं चाहिए भाई मेरे को, और मेरे लिए तो ख़ासकर ये इतनी बड़ी बात है कि जिस राजीव गांधी ने मुझे सियासत में लेके आए, उस राजीव गांधी के नाम पर आज मुझे एक अवार्ड दिया जा रहा है। इससे बढ़ के खुशकिस्मती किसको मिलेगी मैं नहीं जानता। और ये भी खुशी है मुझे कि मैं पहली महिला हूँ यहाँ जो अवार्ड मिल रहा है। यही राहुल गांधी जी चाहते थे। मैं थोड़ा अपना हिस्ट्री बताऊँ, क्योंकि शायद ही जो सऊदी में गुजरा था या बाद में आप लोगों को पता नहीं है, बोलने वाले भी है नहीं यहाँ पर। हम लोग हस्बैंड एंड वाइफ MBBS यहाँ पे कर लेके, वो कस्तूरबा गांधी मेडिकल कॉलेज के थे, मैं यहाँ के गांधी मेडिकल कॉलेज की थी। उसके बाद हमारी शादी जब 70 में हुई, वहाँ से हम लोग बाहर देश के लिए हायर डिग्रीज़ के लिए चले गए, दोनों भी हायर डिग्रीज़ करके अपना ओन हॉस्पिटल चलाना, अपना होल बिजनेस रखना, ये हमारा मंशा था। ये मेरी माँ, आप लोगों को पता ही होगा, लेट श्रीमती जे ईश्वरी बाई, एक डेयरिंग डैशिंग फाइटर थी वो। हमारे तेलंगाना मूवमेंट में जितना उन्होंने फाइट किया,
लाठियों से भी मार खाई है, पुलिस की लाठियों से, और चंचलगुड़ा जेल में भी रही है। वो मेरी माता थी, मेरी माता थी फॉर हमारे तेलंगाना के लिए। उस तरह से हर गरीब के लिए वो लड़ा करती थी। वो भी 2 बार MLA रही हैं और 2 बार काउंसलर रही हैं। तो उनका इस तरह से लाइफ चल रहा था कि मगर वो मेरे को चाह रही थी कि मैं डॉक्टर बनूं, वो भी गायनाकोलॉजिस्ट बनूं, इसलिए मुझे बाहर भेजा गया। तो वहाँ पे जब शायद किसी स्पीकर ने कहा कि हम सिर्फ सऊदी में थे, नहीं, शुरू में हम ऑस्ट्रेलिया चले गए। ऑस्ट्रेलिया में ही हम लोग 7 साल गुजार लिए, वहाँ की डिग्री ले लिए। ऑस्ट्रेलिया से सब जब हम छुट्टियों पे हैदराबाद आए, अपने पास सिकंदराबाद में, लोग बोले नहीं भाई इंग्लिश डिग्री बहुत बड़ी रहती है, ऑस्ट्रेलिया की डिग्री इतनी बड़ी नहीं है। तो फिर हम वहाँ से इंग्लैंड चले गए, लंदन की डिग्री। आई एम अ मेंबर ऑफ द रॉयल कॉलेज ऑफ द ऑब्स्टेट्रिशियंस एंड गायनाकोलॉजिस्ट, बड़ी डिग्री है वो, बहुत मेहनत से हम लोगों ने पाई। और मेरे हस्बैंड एनेस्थीसिया में, जो एनेस्थीसिया देते हैं ऑपरेशंस के वक्त, उसकी डिग्री उन्होंने FFA RACS वहीं से लंदन से की थी। तो ये डिग्री लेने के बाद हम लोगों को सऊदी से बुलावा है। हस्बैंड इज़ एनेस्थीसिया, वाइफ इज़ गायनाकोलॉजिस्ट, ऐसे ही जोड़ी हमको चाहिए करके हम लोगों को अच्छे खासे सैलरीज वहाँ सभी को दे रहे थे, हमें कोई ख़ास नहीं। हमारे डिग्रीज़ पर उन लोगों ने वहाँ सऊदी अरबिया हमें लेके गए। तो वहाँ पर ये हमारी पूरी ऊपर वाले की शायद हम पर बहुत मेहरबानी थी, क्योंकि राजीव गांधी को, इंदिरा गांधी को ऐसे थोड़ी कोई मिल सकता है जा कर के, नहीं। तो हम लोग वहाँ पे प्रिंस फहाद के हॉस्पिटल में, मिलिट्री हॉस्पिटल में काम करते थे। वो मैं गायनाकोलॉजिस्ट और वो एनेस्थेसिस्ट। तो वहाँ पर हमारी सबसे टॉप लीडर इन द वर्ल्ड, लेडी लीडर इंदिरा गांधी जी आई थी सऊदी अरेबिया को, रियाद को 1982 में। और उनके साथ कौन आए? बहुत सारे ऑफिसर्स थे, मगर उनके साथ हमारे राजीव गांधी जी भी आए थे, तब वो MP थे। उनके साथ वो आ गए थे, तो खास करके उनको पर पूरा अटेंशन अपने इंदिरा गांधी जी पर था। अब आप पढ़िए, गूगल में भी पढ़िए या किसी से भी पूछिए, रेड कार्पेट, क्या रेड कार्पेट पूरी तरह से कह रहे थे कि नेहरू जी जब 25 साल के पीछे आए थे, उनका भी इतनी अच्छी तरह से इस्तेकबाल नहीं हुआ जिस तरह से मैडम इंदिरा गांधी का हो रहा है इस बार। 4 दिन रहे वो लोग वहाँ पर। तो इसी में प्रिंस फहाद ने, उनके फादर भी थे किंग खालिद, इन लोगों ने एक टी पार्टी अरेंज करी, एक बुफे अरेंज करे वहाँ पर। और उसके लिए हम पूरे भी किंग फहाद के हॉस्पिटल में ही काम किया करते थे। तो हम सबको बुलाया गया, कपल्स, हस्बैंड वाइफ जहाँ भी है, कपल्स को बुलाया गया। वहाँ पे वो जो चाय पार्टी वगैरह सब हो गई। जाते जाते मैडम और राजीव जी उनके पीछे सही रह के सबसे मिल रहे थे, सबसे मुलाकात कर रहे थे, जो भी इंडियंस वहाँ थे। ख़ास करके इंडियंस को बुलाया गया, बिकॉज मैडम इंडियन है। तो इंडियन से मिलने के लिए, इंडियन डायस्पोरा कहते हैं, वैसे डॉक्टर्स को बुलाया गया था। तो मैडम हमारे पास आई तो मुझसे पूछे कि कहाँ काम कर रहे हो? मैं बोली अभी यहाँ कर रहे हैं, यहाँ अब तक हम इंग्लैंड में काम कर रहे थे। तो उनको पता नहीं हमसे क्या दिलचस्पी हो गई थी। उन्होंने कहा कि क्यों काम कर रहे हो दूसरे देशों के लोगों के लिए, आ जाओ अपने देश में आके अपने लोगों के लिए खिदमत करो, अपने लोगों के लिए काम करो। ये थी इंदिरा गांधी की एडवाइस मेरे लिए। फिर उनके पीछे जो राजीव गांधी जी खड़े थे, सडनली राजीव जी को बुलाया और बोला देखो बाबा, इनको कन्विंस करो, दोनों को भी, हमें ऐसे लोग चाहिए पॉलिटिक्स में, आप लेके आओ इनको, कन्विंस करके वापस आने के लिए बोलो, मैं प्रेस कॉन्फ्रेंस के लिए नीचे जा रही। तो वो 1 घंटा चले गई, हमको बहुत बातचीत करने के लिए वक्त मिला उनके साथ। तब राजीव जी कह रहे थे, तो मैंने बड़ी खुशी से कहा कि मेरी मदर ने मुझे इतना पढ़ाया, इतना कॉन्फिडेंस दिलाया लाइफ में कि हम लोग जो भी हैं वीकर सेक्शन के हैं, मगर डॉक्टर रामचंद्रा रेड्डी मेरे हस्बैंड है, इसीलिए मेरा नाम गीता रेड्डी है। ये मैंने राजीव गांधी जी से कहा। तो वो कह रहे थे कि नहीं, ऐसे लोग ही हमको चाहिए।
और ख़ास करके विमेन जो एजुकेटेड हैं उनको पॉलिटिक्स में आना है कि वुमेन की समस्या जो है वो समझ सकें। तो दोनों माँ और बेटों ने हम लोगों को इतना कन्विंस कर दिया कि हम जो भी कहे वो कह रहे थे नहीं आ जाओ। और जब हम वापस आ गए थे, राजीव जी ने मुझे सीट दिया, मैंने पूछा भी नहीं था, मैं दिल्ली गई थी ना कुछ करी जा रहा। मेरे भाई बोल रहे थे मैं दिल्ली जा, हैदराबाद में मेरा घर है, मेरा पूरा संसार हैदराबाद में है, मैं दिल्ली बैठ के करूँ क्या। तो उसके डॉक्टर थी, मैं बहुत बिजी रहती थी। वहाँ से मुझे बुलावा आया कि अब आपको कंटेस्ट करना है, राजीव जी चाहते आप कंटेस्ट करो। कुछ नहीं मालूम इलेक्शन के बारे में, हालांकि मेरी मदर बहुत सीनियर पॉलिटिशियन थी, नेशनल पॉलिटिशियन थी। मैं दोनों भी सोच के मैं बोले हमको नहीं खड़ना है भाई। तो डॉक्टर साहब बोले देखो भाई, न तुम जीतोगे ना कुछ करोगे, तो बड़े आदमी जो प्राइम मिनिस्टर है उनकी बात सुन लेना, बाद में जीतो ना जीतो वो बात अलग बात है। तो क्या करें, ऊपर वाला लिख दिया है ऑलरेडी हमारी डेस्टिनी। तो जीत गए, 5000 वोट से जीत गए। गजवेल इस तरफ का, मेदक का इस तरफ का, ईस्टर्न साइड का है जहाँ आज के चंद्रशेखर है। तो वहाँ जीत गए। तो मंत्री पदवी भी हमको हो गई फर्स्ट टाइम ही, और इतने सारे पोर्टफोलियोज दे दिए मेरे को चन्ना रेड्डी जी। और वो हाईली एजुकेटेड है, वो लंदन इधर उधर फिर अच्छा पढ़ के आई है, उसको दे दो संभालेगी। वो एक शी इज़ अ प्रोफेशनल पर्सनालिटी। इतना भरोसा मुझ पर रख के हमारे लीडर्स ने, बड़े बड़े लीडर्स ने, और ख़ास करके राजीव गांधी जी ने इस तरह से मुझे राजनीति में लेके आया। अब जो आ गई तो आ गई, फंस गई मैं यहाँ। वो चाह रहे थे कि मैं नेशनल पॉलिटिक्स में रहूँ एज एजुकेटेड वीकर सेक्शन पर्सनालिटी, मगर वो बनी नहीं, वो बात आज तक भी नहीं बनी। तो ऐसे ही चलता जा रहा। तो इतने देशों से फिर करके फिर अपने देश में मैं आई हूँ, तो वो बदौलत इंदिरा जी और राजीव गांधी की वजह से, ख़ास करके राजीव गांधी की वजह से, और उनके वजह से मुझे आज ये अवार्ड जो मिल रहा है। गाइडेंस मिलता था मेरे को, हर चीज़ का गाइडेंस मिलता था, मैं वहाँ रहूँ या ना रहूँ या यहाँ रहूँ। हनुमंतराव भी उनके तो हनुमंती थे, राजीव जी के राम के हनुमंत जैसे होते हैं वैसे ही हनुमंत हमारे हनुमंतराव है, उनके राजीव जी के। मेरे को आज बड़ी खुशी है, इतनी खुशी है कि ख़ास हमारे हस्बैंड कभी मीटिंग्स में आते नहीं, जहाँ पॉलिटिकल लीडर्स रहते हैं वो बोलते कि मेरा काम ही नहीं रहता उनके आप लोगों के बीच में, तो आते नहीं कभी। मगर इस बार राजीव गांधी उनको भी अच्छी तरह से जानते थे। मैं कहा कि राजीव गांधी के नाम पर आपको अवार्ड मिल रहा है तो आपको मैं ज़रूर आऊँगा। और मेरी नवासी भी आई थी, छोटी 14 साल की, वो कह रही कि अम्मा आपको अवार्ड मिल रहा है राजीव गांधी, हमको भी बहुत हम पसंद करते, हम देखने आएंगे। तो खड़ो बेटा थोड़ा 2 सेकंड के लिए। तो खैर ये सब होते हुए पूरी फैमिली आ गई है आज। राजीव गांधी ने, जैसे हमारे नौजवान मुख्यमंत्री हैं रेवंत रेड्डी जी, हर विजनरी जो बोलते ना, वो विजन है उनको। पीसीसी रहने पर ही शायद विजन आ गया उनको, और मुख्यमंत्री बनते ही जो इतने विजन से आते आते फ्री बसेस दिला दिया औरतों को, तो हमारे औरतें पूरे बस में फ्री फिर रही हैं। और आप देखते जाओ आपका मूसी का हालत क्या होगा। मूसी के बाद ज़रूर आके हम हमारे चीफ मिनिस्टर के साथ बड़ा प्रोग्राम भी रखेंगे यहाँ, और आपसे बढ़ के भी यहाँ पे लोग आएंगे। तो राजीव गांधी ने क्या क्या किया, 21 ईयर्स का एज निकाल के 18 ईयर्स का लेके आया वोटिंग के लिए नौजवानों को, पंचायती राज के लिए कब बहुत कोशिश की उन्होंने, और उनके मरते दम तक तो आया नहीं, मगर बाद में 73rd 74th अमेंडमेंट जो था उस वक्त आया गया। तो आज पंचायती राज अगर स्ट्रॉन्ग है और वो सिर्फ हमारे राजीव जी से है। टेलीकम्युनिकेशंस, उसके बाद ऑफ कोर्स कंप्यूटराइजेशन, ये सब उन्होंने इतना किया। एक तरफ से मॉडर्नाइजेशन था, एक तरफ से हमारी गांवों का भी ग्राम स्वराज जो बापूजी कहते थे, जो महात्मा गांधी कहते थे ग्राम स्वराज, वो ग्राम स्वराज के लिए इन्होंने पंचायती राज लेकर आया था, बहुत किया। और हमारे नवोदया फ्री स्कूल्स भी रखा है, हर जगह स्टडीज़ एजुकेशन के लिए
नवोदया विद्यालय भी रखा है। तो हर तरफ से उनके 6 साल ही थे भाई, भाइयों और बहनों, 6 साल में इतना सब उन्होंने किया। तो हमारे भाई रेवंत जी भी वैसे करते चले जाएंगे, जितना कर सके उससे डबल करते चलेंगे। तो उनको सब आप लोग आपकी आशीर्वाद दीजिए कहते हुए मैं आपसे विदा लेती हूँ। जय हिंद, जय हिंद। और ये जो कमेटी है उनका मैं शुक्रगुजार हूँ, मैं बोल नहीं सकती बातों में। श्याम मोहन, हमारे निरंजन, कमलाकर और पूरी यहाँ आनंद, सबके नाम पर से ईच एंड एवरीबडी आई थैंक यू वेरी मच। और आप लोग भी आकर के मेरे लिए ख़ास दिन के लिए आपका भी रहना ज़रूरी था। थैंक यू सो मच। आदाब। సద్భావన అవార్డు గీతా రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడవలసి కోరుతూ వారు మాట్లాడే ముందు రాజీవ్ గాంధీ సద్భావన తరఫున ఒక చిన్న వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేసుకుంటా ఉన్నాను. మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతాను. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, సద్భావన అవార్డు అందుకున్నటువంటి మా అక్క శ్రీమతి గీతారెడ్డి గారు, శ్రీ రామచంద్రరెడ్డి గారు, హనుమంతరావు గారు, షబీర్ అలీ గారు, నాగేందర్ గారు, అనిల్ కుమార్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, ఫిరోజ్ గారు, మిగతా మిత్రులందరికీ చార్మినార్లో ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం మా అందరికి కూడా ఒక తీపి గుర్తు. ఆనాడు జరిగినటువంటి సద్భావన యాత్రని గుర్తు చేసుకున్నటువంటి అవకాశం. అక్టోబర్ 19, 1990లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి గారు, ఆనాడు ఏఐసిసి అధ్యక్షుడిగా రాజీవ్ గాంధీ గారు ఈ స్థలం నుంచి ఉదయం 10 గంటలకి సద్భావన యాత్ర ప్రారంభించి సాయంత్రం 8 గంటలకి సికింద్రాబాద్ మహాత్మా గాంధీకి చేరుకున్నటువంటి సందర్భం. దాదాపు 10-11 గంటలు సుదీర్ఘంగా రాజీవ్ గాంధీ గారు అందరినీ కలుస్తూ అందరితో కరచాలనం చేస్తూ ముందుకు సాగినటువంటి యాత్ర. ఆనాడు దేశంలో కులాల పేరిట, మతాల పేరిట విచ్ఛిన్నకరటువంటి శక్తులు ప్రేరేపటతో అల్లకల్లోలంగా ఉన్న భారతదేశంలో సద్భావన తీసుకురావాలి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా శాంతిని నెలకొల్పాలన్న ఉద్దేశంతో రాజీవ్ గాంధీ గారు ఆనాడు యాత్ర యావత్ దేశంలో చేస్తున్న యాత్రలో భాగంగా హైదరాబాద్లో చార్మినార్ నుంచి ప్రారంభించినటువంటి సందర్భం. హనుమంతరావు గారు పిసిసి అధ్యక్షుడిగా, నేను ఆనాడు అప్పుడే ఎన్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులై వారి యాత్రలో పాల్గొనడం జరిగింది. హెచ్కేఎల్ భగత్ గారు ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్, తెలంగాణ ఏఎస్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. యాత్రలో ఇందాకే నాగేంద్ర గారు గుర్తు చేస్తూ మేము కామా తోటల దగ్గర ఎన్ఎస్వై నుంచి ఒక పండాలేసి వారికి స్వాగతం పలికినాం. వారు వచ్చి వెళ్తున్న తరుణంలో నా కాలు జీప్ కిందికి వెళ్ళి కాలు మొత్తం నలిగిపోయినటువంటి సందర్భం. అందుకే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అంటా ఉన్నారు, ఆనాడు కాలు నలిగింది, ఈనాడు మీరు పిసిసి అధ్యక్షుడు అయ్యాడనే మాట చెప్తా ఉన్నాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే వారితో రాజీవ్ గాంధీతో ఉన్నటువంటి సంబంధం, ఆ క్షణకాలంలో వారు చూపిన ప్రేమ, ఈ దేశంలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కలిసిమెలిసి ప్రశాంతంగా ఉండి దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించినటువంటి గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీకి ఎందుకింత ఆదరణ, గాంధీ కుటుంబానికి ఎందుకింత ఆదరణ? వాళ్ళ త్యాగాల కుటుంబం, దేశం కోసం ఆస్తులు ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం ఈ ప్రపంచంలో ఎవరన్నా ఎవరంటే అది గాంధీ కుటుంబం. అందుకే వాళ్ళ మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా మేమైనా రాహుల్ గాంధీ గారి బాటలో ఎందుకు నడుస్తామంటే ఆ కుటుంబానికి ఉన్నటువంటి త్యాగదనం,
యావత్ దేశ ప్రజలు వారి వైపు చూస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ దేశానికి భవిష్యత్తు అని ఎందుకు చూస్తూ ఉన్నారు? వారి కుటుంబం యొక్క త్యాగాల వల్ల ఇవాళ ఈ స్థాయికి వచ్చిందనే మాట కూడా ఈ సుందరంగా మనవి చేస్తూ ఉన్నాను. రాజీవ్ గాంధీ గారిని స్మరించుకుంటుందా గీతారెడ్డి గారు చెప్పినట్టుగా ఇలా 21వ శతాబ్దంకి అన్ని అంగులతో శాస్త్ర సాంకేతిక హంగులతో ముందుకు పోవాలని కళ్ళగన్న వ్యక్తి. ఇలా మనం వాడుతున్న సెల్ ఫోన్లు, కార్లు, కంప్యూటర్లు ఆనాడు శామ్ పిట్రోడా అనే దేశాన్ని తీసుకొచ్చి అధునాతన శాస్త్ర సంకేతాన్ని అందించినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారిది. అలాంటి మహానాయకుడు అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ఎందుకు ప్రాణాలు వదిలినారు? ఈ దేశం ఒకటిగా ఉండాలని, ఈ దేశం సమైక్యంగా ఉండాలని. మా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఈ దేశం మాత్రం సమగ్రంగా ఉండాలని కోరుకుంటూ దేశం కోసం ప్రాణాలు వదిలినట్టు సందర్భం. ఇలా దేశాన్ని పాలిస్తున్న నాయకులు వారికి ఆనాడు స్వాతంత్రులైన పాత్ర ఉందా? స్వాతంత్రం వద్దన్న వ్యక్తులు ఆనాడు విహెచ్పి కానీ ఆర్ఎస్ఎస్ కానీ వ్యక్తులు, స్వాతంత్రం వద్దన్న వ్యక్తులు ఇవాళ దేశాన్ని పాలిస్తూ మతం పేరిట, కులాల పేరిట విచ్ఛిన్నం చేస్తున్నట్టు ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి యువకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. నేను రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ దేశంలో నెహ్రూ తర్వాత ఒక విజనరీ దూరదృష్టి నాయకుడు ఎవరు అంటే నిజాం ప్రభు. చాలామంది నిజాం ప్రభును వేరే కోణంలో చూస్తారు. నేను నిజాం చరిత్ర చదివి ఉన్నాను. నిజాం ఎంత దూరదృష్టి. ఆనాడు నిజాం కళాశాల, ఉస్మానియా మెడికల్ కళాశాల, మూసీ రివర్ యొక్క ప్రక్షాళన, రోడ్లు, చెరువులు, కుంటలు ఎన్ని నిర్మించినారో వారి దూరదృష్టికి తార్కాణం అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మీరు కూడా ఇవాళ ఎంత దూరదృష్టి ఉంటే మీరు హైడ్రాను తీసుకొచ్చినారు, ఎంత దూరదృష్టితో మీరు మూసి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినారో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎవరో ఒకరు మల్లయ్య కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడితే ఆ యజ్ఞాన్ని ఆపకండి అనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా రాష్ట్ర ప్రజలు 95% హైడ్రా ముందుకు పోవాలని, మూసి ప్రక్షాళన జరగాలని కోరుకుంటా ఉన్నారు. ఇది మన కోసం కాదు, మన భవిత తరాల కోసం, మన అనుకోవచ్చే జనరేషన్ కోసం మీరు తపన పడుతూ ఈ తీసుకున్న కార్యక్రమం. 1908లో ఒక భారీ వర్షం పడితే ఆనాడు 72,000 జనాభా ఉన్న హైదరాబాద్లో 18,000 మంది కొట్టుకుపోయినారంటే విపత్తు ఒక్కొక్కసారి ప్రళయం చెప్పి రాదు, ప్రకృతి చెప్పి రాదు. ఇలా వాయనాడులో జరిగిన సంఘటన ఒక 2 మాసాలు వర్షం పడితే ఎంత వర్షపాతం నామోదవుతుందో ఒక 3 గంటల్లో పడితే వాయనాడు మొత్తం కొట్టుకుపోయిన సంఘటన. ఇలా అలాంటి పరిస్థితి హైదరాబాద్లో వస్తే ఏం కావాలి? హైదరాబాద్ మూసి ఇరువైపులా హైదరాబాద్ 50% ప్రజలు నివసిస్తూ ఉన్నారు. అందుకే మీరు తీసుకున్న మూసి ప్రక్షాళన కార్యక్రమం ఇలా ప్రజల నుంచి జయజయాలు అందుకుంటా ఉంది. ఎక్కడ వెనక్కి చూడకుండా ముందుకు పోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తరఫున నేను కోరుతా ఉన్నాను. హైడ్రా విషయంలో కూడా అంతే. మీరు చాలా దూరదృష్టి తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆగకుండా ముందుకు పోవాలి. రాష్ట్రం చక్కబడాలంటే దమ్ము ధైర్యమే కాదు, ఒక దూరదృష్టినటువంటి నాయకుడు కావాలి. మీరు ఆ రకంగా చేస్తున్నారు కాబట్టి ప్రజలు దాన్ని హర్షిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా కూడి ఎడమ చూడకుండా ఈ కార్యక్రమం, ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను సుందరంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అవార్డు విషయానికి వచ్చినప్పుడు సద్భావన అవార్డు గతంలో చాలామంది పెద్దలకు ఇవ్వడం జరిగింది. వీరప్ప మొయిలీ నీతి నిజాయితీకి తార్కాణం అలాంటి వ్యక్తి కూడా ఈ చార్మినార్ దగ్గర సద్భావన అవార్డు అందుకున్నటువంటి సందర్భం. ట్రేడ్ యూనియన్ నాయకుడు జి సంజీవరెడ్డి గారు, జి సురేందర్ రెడ్డి గారు, మహానుభావులు ఎందరికో అవార్డు ఇచ్చిన సందర్భం. ఇవాళ గీతారెడ్డి గారు మీకు ఈ అవార్డు ఇవ్వడం అంటే ఒక తమ్ముడుగా నేను చాలా సంతోషపడతా ఉన్నాననే మాట కూడా చెప్తా ఉన్నాను. 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 2 పర్యాయాలు మంత్రిగా, డాక్టర్ ప్రొఫెషన్లో ఉంటూ రాజీవ్ గాంధీ పిలుపు మేరకు ప్రొఫెషన్ వదులుకొని రాజకీయాలకు వచ్చి మీదంటూ ఒక ముద్ర వేసుకొని మీ స్టైల్లో ఈ రాష్ట్ర రాజకీయానికి ఒక చక్కటి దిశ ఇచ్చినారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. శ్యామ్మోహన్ గారు చెప్పినట్టుగా ప్రతి వ్యక్తి ఎదుగల వెనుకల ఒక స్త్రీ ఉంటుందనే మాట చెప్పినారు. ప్రతి స్త్రీ వెనుకల ఒక మహానుభావుడు ఉంటాడని చెప్పడానికి తార్కాణం రామచంద్రరెడ్డి గారు. ఆడవాళ్ళు రాజకీయాలకు వచ్చి రాణించాలంటే మగవాళ్ళు వారి 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 శ్రీవారు మద్దతు లేకుండా మీరు ఇక్కడికి వచ్చే వారు కారు అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని చాలా అభిమానిస్తాను, మీకన్నా ఎక్కువ వారిని అభిమానిస్తాననే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను.
గీతారెడ్డి గారు ఇవాళ ఈ అవార్డు అందుకోవడం నేను కమిటీ వారికి నిరంజన్ కానీ శ్యామోహన్ కానీ ఆనంద్ కానీ రఘు గారు అందరూ కూడా అభినందిస్తాను. చక్కటి వ్యక్తికి మీరు అవార్డు ఇస్తూ ఉన్నారు. సార్థకమైంది అవార్డు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, హైదరాబాద్ నగరం అందరిది. అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, అన్ని కులాలకు అతీతంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని చేసుకోవాలనే ఆకాంక్షతో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు అడుగుజాడలో నడుస్తూ ఉన్నారు. మీ మద్దతు కావాలి. రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. ఇలా తిరస్కరణకు గురైనటువంటి దోపిడీదారులు తెలంగాణ పేరిట తెలంగాణ ఆస్తుల్ని సొమ్ముని కాజేసినటువంటి కేసీఆర్ కుటుంబం ఇలా 9 నెలల్లో అధికారం పోయిందని అక్కస్తో విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. సంస్కారం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. చదువుకున్న వ్యక్తిగా కాకుండా చదువుకొని వ్యక్తిలా మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాని అనైతికంగా వాడుతూ ఉన్నారు. ఇష్టారాజ్యంగా మార్ఫింగ్లు చేస్తూ ఉన్నారు. ఇష్టారాజ్యంగా ఎడిటింగ్లు చేస్తూ ఉన్నారు. విచ్చలవిడిగా రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా మూసీ నదికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన తర్వాత కూడా మళ్ళీ లక్షల కోట్లని సిగ్గు లేకుండా మాట్లాడుతారు. ఎడికెళ్ళి వచ్చింది ఆ ఫిగర్ అని అడుగుతూ ఉన్న కేటీఆర్ గారిని. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఫిగరు? మీరు దోసుకున్న తీరులాగా అందరికీ ఆపాదిస్తే ఎలా జరుగుతుందని అడుగుతూ ఉన్నాను. చదువుకున్న వ్యక్తిగా వాస్తవాలు మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారికి కానీ మేము కానీ చిన్న ఎక్కడ తప్పులు సరిదిద్దుకొని సిద్ధంగా ఉన్న, ఎందుకంటే మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ కాబట్టి ఎక్కడ ఏ తప్పులు జరిగినా మీరు ప్రతిపక్షంలో ఉండి సూచిస్తే తప్పకుండా తీసుకుంటాం. కానీ అబద్ధ ప్రచారం చేసి కాని మాటలు చెప్పి ఉన్నది లేనట్టుగా ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం ఏదో చేస్తున్నారో ప్రజలు తీవ్రంగా మీ మీద స్పందించే అవకాశం వస్తుంది, తరుణం వస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో చక్కటి పాలన అందించాలనే ఉద్దేశంతో మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చినాం. 9 నెలలుగా మీరు చూసినారు ఎలాంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయో. రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఉచిత బస్సు కానీ, ఫ్రీ కరెంటు కానీ, నిన్నగాక మొన్న ఇచ్చినటువంటి 28 ఇంటిగ్రేటెడ్ కళాశాలలు కానీ. సంతోషం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి వైద్య, విద్యం, క్రీడల పట్ల మక్కువ ఉంది. దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతా ఉన్నారు. నిజంగా కూడా వైద్య, విద్యం ఈ రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. చాలా సంతోషం. మీకు వాటి పట్ల ఆ 2 డిపార్ట్మెంట్లపై మీకు అభిరుచి ఉండడం అనేది ఈ రాష్ట్ర అభివృద్ధికి అది తోడ్పాటు పడుతుంది అన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు తీసుకున్న కార్యక్రమాలు ఇలా 90% ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. వెనక్కి తిరగకుండా ముందుకు పోండి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజానికి మీ వెంట ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ సద్భావన కార్యక్రమం 10 సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసి మరొక్కసారి మహానాయకుడు రాజీవ్ గాంధీని స్మరించుకునేటువంటి అవకాశం కలగజేసిన సద్భావన కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలన్న. ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు మాట్లాడతారు. దాని తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. ఏ విధంగా అయితే మనం రిలీజియస్ పేరుతో స్టార్ట్ చేసుకున్నాము, లాస్ట్లో నేషనల్ యాంథమ్ జనగణమన. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిందిగా మనవి చేస్తున్నాం. మిత్రులారా, 34 సంవత్సరాల క్రితం అక్టోబర్ 19, 1990లో భారతరత్న మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో కొంతమంది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మతాల మధ్యలో చిచ్చు పెట్టి ప్రజల్ని విభజించే రాజకీయ ప్రయోజనం పొందుతున్న సందర్భంలో ఈ దేశంలో ఉండే కులాలను, మతాలను, ప్రాంతాలను ఏకం చేయాలన్న ఆలోచనతో అక్టోబర్ 2, 1990 నాడు వారు
భారత సద్భావన యాత్రను మొదలుపెట్టి అక్టోబర్ 19, 1990 నాడు హైదరాబాద్ నగరానికి చారిత్రాత్మకమైన కట్టడం చార్మినార్ దగ్గర నుంచి ప్రారంభించి మత సామరస్యానికి పునాదులు హైదరాబాదు నగరంలో బలంగా ఉన్నాయి. వాటిని కొనసాగించాలని ఈ సద్భావన యాత్ర కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగింది. వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఆ స్ఫూర్తిని కొనసాగించడానికి పెద్దలు జి నిరంజన్ గారు సద్భావన యాత్ర కమిటీని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం అక్టోబర్ 19 నాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మూల సిద్ధాంతమైన కాంగ్రెస్ విధానాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన వాళ్ళను ఈ వేదిక మీద సన్మానించి వారికి సద్భావన పత్రాన్ని అందించడం ద్వారా ఈ స్ఫూర్తిని కొనసాగించే కార్యక్రమాన్ని వారు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు మా అక్క మాజీ మంత్రివర్యులు శ్రీ రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో ప్రజా జీవితంలోకి వచ్చి డాక్టర్గా ఉన్న పేద ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతోటి శాసనసభ్యురాలుగా మంత్రిగా సుదీర్ఘకాలం ప్రజలకు సేవలు అందించిన డాక్టర్ జె గీతారెడ్డి గారిని ఈరోజు ఆ సద్భావన అవార్డుకు వారు ఎంపిక చేయడం మనస్ఫూర్తిగా నిర్వాహకులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మాజీ అధ్యక్షులు వి హనుమంతరావు గారు, మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, డాక్టర్ రామచంద్రారెడ్డి గారు, మిగతా ప్రముఖులందరూ కూడా పాల్గొని గీతక్కతో వారికి ఉన్న అనుబంధం, కాంగ్రెస్ పార్టీ ద్వారా వారు చేసిన సేవలు, ఈశ్వరీబాయి గారి కూతురుగా గీతక్క ప్రజలకు అందించిన సేవలని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం మనందరికీ సంతోషదాయకం. రాజకీయాలలో ఏ సందర్భం వచ్చినా పదవి వదలకుండా పదవి కావాలనే వాళ్ళని నేను చాలామందిని చూసిన. కానీ 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా నేనే డాక్టర్ జె గీతారెడ్డి గారి ఇంటికి వెళ్ళి డాక్టర్ సాబ్ను గీతక్కను కలిసి జహీరాబాద్లో ఏ విధంగా ముందుకు వెళ్దామని అడిగినప్పుడు నేను పూర్తి సమయాన్ని ఇప్పుడు జహీరాబాద్ ప్రజలకు, తెలంగాణలో ఉండే పేదవాళ్లకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నా. నేను పూర్తి సమయాన్ని ఇవ్వలేనప్పుడు వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, పేద ప్రజలకు అన్యాయం జరగొద్దు, జహీరాబాద్ ప్రజలకు మేలు జరగాలి. మనం ఎవరినైనా ఒక మంచి అభ్యర్థిని చూసి ఎన్నికల్లో నిలబెట్టి గెలిపిద్దాం. ఈ ఎన్నికలలో నేను పోటీ చేయడం లేదు. రాజీవ్ గాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ స్ఫూర్తి కొనసాగాలి తెలంగాణలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఈ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి ఇంకెవరినైనా ఎన్నికల్లో నిలబెడదామని చెప్పి గీతక్క ముందుకొచ్చి చెప్పడం వారి యొక్క త్యాగానికి వారు ఒక స్ఫూర్తి. ఎందుకంటే టికెట్ కావాలని కొట్లాడే వాళ్ళని చూసినాం. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వంలో నలిగిపోయినరు. వారి నిరంకుశ విధానాలను వ్యతిరేకించాలి, నిరంకుశ విధానాలను ఓడించాలి అంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవాలి, పేద ప్రజలకు న్యాయం జరగాలి. అందుకే జహీరాబాద్ ప్రజలకు అన్యాయం జరగకూడదు, నేను సమయం ఇయ్యలేకపోతున్నా, అక్కడ ఎవరినైనా అభ్యర్థిని పెట్టమని గీతక్క చెప్పడం జరిగింది. ఇవాళ వాళ్ళందరి ఆశీర్వాదంతో, సహకారంతో మనం ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితోని రాజకీయాలలోకి వచ్చిన వాళ్ళు లక్షలాది మంది దేశంలో ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు ఆనాడు క్రియాశీలకంగా ఉన్నప్పుడు పెద్దలు వి హనుమంతరావు గారిని పిసిసి అధ్యక్షుడిగా చేసిండ్రు. ఈరోజు రాహుల్ గాంధీ గారు క్రియాశీలకంగా ఉన్నప్పుడు మిత్రుడు మహేష్ గౌడ్ గారిని ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. గాంధీ కుటుంబం ఉంటేనే
బలహీన వర్గాలకు, ఈ దేశ పేద ప్రజలకు మేలు జరుగుతుంది. ఆ గాంధీ కుటుంబము వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు పేదల యొక్క అభ్యున్నతికి ఉపయోగపడినాయి. ఈరోజు ఎస్సీలకు అసైన్మెంట్ పట్టా భూములు కానీ, ఎస్టీలకు పోడు భూములు కానీ, ఈరోజు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కానీ, చట్టసభలల్లో ఈరోజు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ, అదేవిధంగా స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గాంధీ కుటుంబము తీసుకున్న నిర్ణయాలే ఈరోజు పేదలకు అందరికీ మేలు జరిగినాయి. పదే చాలామంది కొంతమంది సన్నాసులు కొంత కుటుంబ పాలనని కొంతమందితో మనకి పోల్చే ప్రయత్నం చేస్తారు. నేను ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. మోతీలాల్ నెహ్రూ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం కోసం పోరాటం చేసి వేలాది కోట్ల రూపాయల ఆస్తులను దేశం కోసం త్యాగం చేసిండ్రు, దేశానికి అంకితం చేసిండ్రు. శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడంలో, ఈ దేశాన్ని అభివృద్ధి ప్రదంలో నడపడంలో వాళ్ళు అమరులై వారి 2 తరాలు ప్రాణాలని దేశం కోసం అందించారు. ఆ తర్వాత వచ్చిన 2 తరాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవుల అవకాశాలు వచ్చినా ఏవి తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారిని, పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రులుగా, అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ లాంటి మేధావిని రాష్ట్రపతిగా నియమించి పదవి త్యాగాలు చేసిండ్రు. 6 తరాలు 6 మంది మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ ఆస్తులు త్యాగం చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండ్రు. స్వతంత్రం వచ్చిన దేశానికి ఈరోజు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసి ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచగలిగినారు. ఆ తర్వాతి తరం శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ పదవి త్యాగాలు చేసి పదవుల కోసం కుక్కల్లాగా కొట్లాడుకుంటున్న ఇతర పార్టీలను చూసినాం. కానీ పదవులను పెద్ద వ్యక్తులకు, గొప్ప వ్యక్తులకు ఇవ్వడం ద్వారా దార్శనికత చూపించి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన నాయకత్వాన్ని అందించిన సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఇవాళ దేశంలో యువత ఆదర్శంగా తీసుకోవాలి. అలాంటి గొప్ప కుటుంబం, గొప్ప వారసత్వం ఉన్న గాంధీ కుటుంబానికి ఈరోజు ఏమైనా పోలిక ఉన్నదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. గాడితకేం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దలు చెప్పారు. ఇవాళ కేసీఆర్ కుటుంబం కూడా గాంధీ కుటుంబ పాలన కాదా అని. గాంధీ కుటుంబానికి మీకు ఏమైనా పోలిక ఉన్నదే? ఏమన్నా పోలిక కానీ ఆలోచన కానీ? ఇవాళ నేను 6 తరాల గురించి నేను చెప్పిన, వాళ్ళ త్యాగాల గురించి చెప్పిన. మీ చరిత్ర చెప్పండి ఒకసారి. దోపిడీ చరిత్రనా, దొంగతనం చరిత్రనా, అధికార దుర్వినియోగం చరిత్రనా, కొల్లగొట్టిన చరిత్రనా? ఇంతకుముందు షబ్బీర్ భాయ్ చెప్పినట్టు రబ్బర్ చెప్పులు లేనోళ్ళు విమానాలలో తిరుగుతుండ్రు అని, హవాయి చెప్పలు వాళ్ళే హవాయి జహాజ్ మే ఘూమ్ రే అని ఇప్పుడే షబ్బీర్ అలీ గారు చెప్పారు. ఇది మీ చరిత్ర. కాబట్టి ఈరోజు ఈ శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క స్ఫూర్తిని గీతారెడ్డి గారికి అవార్డు ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణ సమాజం అంతా మరొక్కసారి ఈ సద్భావన యాత్రను స్ఫూర్తిగా తీసుకొని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్ర 150 రోజులు, దాదాపుగా 4000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండ్రు. యాత్రలో భాగంగా షబ్బీర్ అలీ గారు పెద్దలు చెప్పినట్టు ఇక్కడికి తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారి చేత ఇక్కడనే జాతీయ జెండా ఎగరేసి ఈ దేశం యొక్క సమగ్రతను కొనసాగిస్తామని చెప్పి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆనాడు లక్షలాది మంది ఈ ప్రాంతంలో పట్టకుండా చెమట ఊపిరి ఆడడానికి కష్టం ఉండే విధంగా ఆ రోజు రాహుల్ గాంధీ గారికి ఇక్కడికి లక్షలాది మంది వచ్చి స్వాగతం పలికిండ్రు. అది రాష్ట్రం యొక్క ప్రజల యొక్క గొప్పతనం. అందుకే ఆ స్ఫూర్తితో ఈరోజు మత సామరస్యాన్ని కాపాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి, చేసుకుందాము. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు సంక్షేమ పథకాలని అందిస్తాం. అదేవిధంగా హైడ్రా గురించి, మూసి పునరుజ్జీవనం గురించి పదే వివాదాలు జరుగుతున్నాయి. హైడ్రా ఎవరి పట్ల భూతం, ఎవరి పని పడుతుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చెరువులను ఆక్రమించుకునేవాడు, కుంటలను ఆక్రమించుకునేవాడు, నాలాలను కబ్జాలు పెట్టేవాళ్ళు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అన్యాయంగా
ఏడంతస్తుల మేడలు కట్టుకునే వాళ్ళ పట్ల హైడ్రా అంకుశం అవుతుంది. ఖచ్చితంగా మదపు టేనుగులను అణచడానికి అంకుశాన్ని ఏ విధంగా వాడతారో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టుకునే వాళ్ళ పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను అంకుశంగా వాడుతుంది. మీ అందరి సంగతి తేల్చడానికే హైడ్రా వచ్చింది. ఇవాళ హైడ్రాను చూసి ఎవడు భయపడుతుండే? చెరువులను ఆక్రమించుకున్నోడు భయపడుతుండు, కుంటలలో ఇండ్లు కట్టుకున్నోడు భయపడుతుండు, నాలాలను ఆక్రమించుకున్నోడు భయపడుతుండు. ఇవాళ ప్రభుత్వ భూములను అమ్ముకొని ధరణి పేరు మీద ఎవడైతే లక్షల కోట్లకు చేరుకున్నారో వాళ్ళు భయపడుతుండ్రు తప్ప బాజాబ్తా సొంతంగా ఆస్తులున్న వాళ్ళు, అనుమతులున్న వాళ్ళు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. అనుమతులున్న వాళ్ళను ఏ విధంగా కాపాడాలో ఈ ప్రభుత్వానికి తెలుస్తుంది. ఈ ప్రభుత్వానికి తెలుసు. ఎవరికైనా ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు ఉంటే బాజాబ్తా అధికారులకు వచ్చి చూపించండి. ఆ అనుమతులున్న ఆస్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నా, కొంతమంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని, రియల్ ఎస్టేట్ను దెబ్బతీయాలని ఉన్నవి లేనివి చిలువలు పలువలు చేసి సోషల్ మీడియాలో పెట్టి వాట్సాప్ యూనివర్సిటీలలో ప్రచారాలు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ఆర్థిక ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళందరి భరతం పడుతుంది మా ప్రభుత్వం. అనుమతులున్న ఏ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎవరు భయపడాల్సిన పని లేదు. మీ దగ్గరికి ఎవరైనా వస్తే ప్రభుత్వ కార్యాలయాన్ని సంప్రదించండి. ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. అక్రమార్కులు ఎవరైనా ఇక మీ కంటి మీద కునుకు ఉండదు. ఖచ్చితంగా మీ సంగతి తేలుస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా చెప్తున్నా. ఇవాళ హైడ్రా అనగానే హరీష్ రావు బయటకు వచ్చిండు, రామారావు బయటకు వచ్చిండు, లేకపోతే ఈటల రాజేందర్ బయటకు వచ్చిండు. పేదోళ్ళు ఎవరు బయటకు వచ్చిరా? మీ కిరాయి మనుషులు తప్ప. ఇవాళ చెరువులలో గులగొట్టి ఎవరు గులగొట్టిరా? గడిపేట్లు ఆక్రమించుకున్నాడు ఎవడే? పేదోడు పోయి గడిపేట్లు గుడిసేసుకున్నాడు. ఒక్క పేదోడిని చూపియండి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లా ఫామ్ హౌజులు పేదోడు కట్టుకోగలుగుతాడా? ఎవరు ఇవాళ హైడ్రాను వద్దంటున్నది? కోర్టుల కేసులు వేస్తున్నది. పేదోళ్లకు ఈరోజు ఇలాంటి దుర్మార్గులు ఆక్రమించుకోవడం వల్ల, ప్రభుత్వ భూములని కబ్జాకు లోన్ అవ్వడం వల్ల ఈరోజు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి కట్టడానికి జగా లేదని చెప్పిన సన్నాసివి నువ్వే కదా. ఇవాళ ఆ భూములు గుంజుకొని పేదోళ్ళకు పంచుతామని మేము అంటున్నాం. ఇవాళ మీ టీఆర్ఎస్ దోపిడీదారులకు పంచుకోవడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాచిపెట్టుకుంటే ఇవాళ మూసీళ్ళు ఉన్న పేదోళ్ళకి నేను పంచిపెడుతున్నా. అర్ధాంతరంగా ఆగిపోయినాయి. నిన్నటికి నిన్న మూసీలో అనాథలుగా ఉన్న వాళ్లకు ఇండ్లు ఇవ్వడమే కాదు, 2 లక్షల రూపాయలు వాళ్లకు పెట్టుబడికి ఇచ్చి అందులో 1,40,000 ఉచితంగా ఇచ్చి ఆ కుటుంబాలకు నిన్న ప్రజాభవన్లో మనం చెక్కుల పంపిణీ చేసినాం. అంటే ఈరోజు పేదలకు మేలు జరిగితే చూసి ఓర్వలేకపోతున్నారు. ఇవాళ పేదలకు ఒక మంచి జీవితం ఇవ్వాలి, వాళ్ళ పిల్లలను గురుకులాలలో మంచి చదువులు చెప్పించాలి, ఇవాళ వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇవాళ నాలాలో కష్టాలలో మురికిలో మునిగి తేలుతున్న వాళ్లకు తవ్వ ఖర్చులకు కూడా 25,000 ఇచ్చి ఇండ్లు ఇచ్చి 2 లక్షల రూపాయలు పెట్టుబడి ఇచ్చి వ్యాపారం చేసుకోండి అని మేం పేదలను హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకుంటుంటే వీళ్ళు గుండెలు బాదుకొని ఏడుస్తారు. మేము అడ్డుకుంటాం, మేము బండుకుంటాం అంటారు. ఒక్కడు కూడా వస్తలేడు. బుల్డోజర్ ఖాళీగా పెట్టినా బుల్డోజర్ ఎప్పుడొస్తో అడ్డం పండుతాం అంటుండు బాబా మర్దులు బిల్లా రంగాలు. నేను పిలుస్తున్నా, ఎప్పుడొచ్చి పండుకుంటారో చెప్పురు. బుల్డోజర్ను పంపిస్తా, మా మహేష్ గౌడ్ గారిని ఎక్కి పంపిస్తా దాని మీద. ఒకవేళ మా మహేష్ గౌడ్ గారికి ఇప్పుడు పీసీసీ ఉంది కాబట్టి మా హనుమంత్ అన్నకు అడుగుతా, రిక్వెస్ట్ చేస్తా. బుల్డోజర్ నడిపే బాధ్యత మా హనుమంత్ అన్నకి ఇస్తా. బిల్లా రంగాలు ఇద్దరు వచ్చి బుల్డోజర్ ముందర వండుకోవాలి. అన్ని లంగ నాటకాలు, దొంగ మాటలు, వాళ్ళ ఫామ్ హౌస్లను కాపాడుకోనికే. ఇవన్నీ ముసుగేందుకు? నీ ఫామ్ హౌస్ తప్పుడుతో కాదా పోదంపా, ఆడికొస్తా ఈడికొస్తా అంటున్నావు కదా, జన్వాడకు వస్తా నేను. నీ ఫామ్ హౌస్ తప్పుడుదా కాదా? అక్రమంగా నిర్మించుకున్నావా లేదా? బుల్కపూర్ నాలాను ఆక్రమించుకున్నావా లేదా? ఇవాళ అందరినీ తీసుకొని వస్తా, మా గీతక్కను కూడా తీసుకొని వస్తా. అక్క అయితే పెద్ద మనిషే కదా. బుల్కపూర్ నాలాను ఆక్రమించుకొని రోడ్ వేసుకొని ఫామ్ హౌస్ కట్టుకోలేదా? 111 జీవోని ఉల్లంఘించి 100 కోట్లు పెట్టి 50 ఎకరాల పెద్ద భవంతి నిర్మించుకున్నాడు. ఎక్కడ బుల్డోజర్ అక్కడికి వస్తుందో అని గిక్కడొచ్చి నాటకం ఆడుతున్నాడు. చూస్తున్న నాటకం మొత్తం.
మొత్తం నాటకం చూస్తున్నా. అజీజ్ నగర్లో హరీష్ రావు ఫామ్ హౌస్ లేదా? పోదాం ఆడికొస్తా. మూసీ కాడికొస్తావా, మురికివాడకు వస్తావా? ఇగో ఆడికే వచ్చిన ఈడేడు చార్మినార్ దగ్గరనే ఉన్నారు, పక్కనే ఉంది కదా. అది దాటుకొనే యువతలకు వచ్చిన కదా హరీష్ రావు. సవాలు ఇసురుతున్నాడు ఆయన, నువ్వు వస్తావా అని. నీలాంటి చెప్పులు మోసేటోళ్ళు కాదు, ఫామ్ హౌస్లో బోర్లో వండుకున్నాను రమ్మని నేను వస్తా. నువ్వేంద్ర భయ్ చెప్పులు మోసేటోంది? నీదో స్థాయి, నీదో బతుకు. ఆ ఎల్ల మా కాంగ్రెస్ వాళ్ళు దయదలిచి హవాయి చెప్పలున్న నిన్ను మంత్రిని చేస్తే ఇవాళ నీకు అజీం ఈడ ఉస్మాన్ సాగర్ పక్కన ఫామ్ హౌస్ వచ్చింది ఎకరాలలో. ఏముండే అంతకుముందు నీ సంగతి నాకు తెలియదా? ఆయన చెప్తుండే నేను వెనకంగా తొంగి చూసినా అని. కానీ నేను చూసి ఉండొచ్చు, కానీ నీలాక దొంగతనాలు చేయలే. నా ఇంటి ముందర వచ్చి చేతులు కట్టుకొని నిలబడి బిచ్చం ఎత్తుకున్న రోజులు మర్చిపోయినావా? చెప్పులు కొనుక్కోవాలన్నా నా ఇంటికాడికి వచ్చి నా ముందర చేతులు కట్టుకొని నిలబడి రోజులు మర్చిపోయినట్టున్నాడు అప్పుడే. అందుకే ఇవాళ వాళ్ళ బాధంతా భయమంతా వాళ్ళ ఫామ్ హౌజులు కూల్తాయని అందుకే హైడ్రాను వ్యతిరేకిస్తుండ్రు. చెరువులు ఆక్రమించుకోకపోతే, 111 జీవోను ఉల్లంఘించకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు? హైడ్రా ఇంతవరకు మూసీ వైపు మళ్ళీ కూడా చూడలేదు. మూసీ పునరుజ్జీవన పథకం వేరే, హైడ్రా వేరే. హైడ్రా హైదరాబాదు నగరంలో ట్రాఫిక్ను నియంత్రించి సరైన ట్రాఫిక్ నడపడానికి ఉంది. హైదరాబాదులో హైడ్రా నాలాలల్లో మొత్తం చెత్త నిండుకుంటే చెత్త మొత్తం తీసి నాలాలు సాఫీగా నీళ్లు పోవడానికి ఉన్నది. చెరువులకు ఏడైనా అడ్డం పడితే కలుషితమైన నీరు ఇండస్ట్రియలిస్టులు వచ్చి తీసుకొచ్చి చెరువులలో కలిపితే వాటిని ఆపనీకి ఉన్నది హైడ్రా. ఇవాళ ప్రజలకు ఉపయోగపడాలి, ట్రాఫిక్ సమస్యను తీర్చాలి, నాలాల పేరుకపోయిన చెత్తను తొలగించాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో 10 ఏళ్ల నుంచి మురికి తీయనందుకు డ్రైనేజ్ మొత్తం రోడ్ల మీద పొర్లుతుంటే ఆ డ్రైనేజీల పేరుకపోయిన చెత్తను తొలగించడానికి ఇవాళ హైడ్రాన్ పెట్టాం. చెరువులలో మీలాకటోళ్ళు ఫామ్ హౌజులు కట్టి మీ డ్రైనేజీ తీసుకొని పోయి గండిపేట ఉస్మాన్ సాగర్లో తాగనిక నీళ్ళలో కలిపింది దుర్మార్గులు. ఎంత క్రిమినల్స్ అంటే, కిరాతకులు అంటే, వాడు వాడిన బాత్రూము నీళ్లు మొత్తం గండిపేటలో కలిపితే ఆ నీళ్లు మనం తాగాలనంట. ఈ గాడిదల బల్పు చూడండి అని నేను చెప్పదలుచుకున్నా. గవ్వి గులగొట్టిన నేను ఇవాళ కూడా చెప్తున్నా, మీ డ్రైనేజ్ నీళ్లు మా తాగునీళ్ళలో కలుపుతుండ్రు కదా, మిమ్మల్ని అందరినీ తొక్కుతామని చెప్తున్నా. చెరువులా లేచే మీ బలుపు, మీ అహంకారం, మీ రోత పనులు, మీ డ్రైనేజీ తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో మీరు కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ ప్రజలకు తాగనికి ఇచ్చిర్రు 10 ఏళ్ళు. నేను వచ్చి ఎంబడే ఇట్లాంటి దుర్మార్గమైన పని వీళ్ళని వంగబెట్టి పోలీస్ స్టేషన్లో బట్టలు ఇప్పదీసి కొట్టాలి కానీ చేయలే. ఎందుకంటే బాగుండదులే అని చెప్పి అవి గూలగొట్టినా. ఇక అవి మొదలు పెట్టినది లేదో వచ్చి పేదోళ్ళకి గూలగొడుతున్నారు. ఎంతమంది పేదోళ్ళకి గూలగొట్టినా? ఎక్కడికక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్న వాళ్ళే కూలగొట్టి తలుపులు కిటికీలు అక్కడికి వచ్చిన సామాను వాళ్ళే తీసుకెళ్తారు. ఇంతవరకు ఒక్క పెళ్ళ కూడా మూసిలా మన ప్రభుత్వం కూలగొట్టలే. ఎవరికైతే మంచి వాళ్ళ పిల్లలకు మంచి బడిలో చేర్పించి వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి వాళ్ళకి మంచి ఇల్లు ఇచ్చి మంచి జీవన విధానాన్ని ఇచ్చిన వాళ్ళే ఖాళీ చేసారు. వాళ్ళకి ఇంటి తాళాలు ఇచ్చి పండుగ పూట ఖాళీ చేయండి అని మేము అడిగినాం. సంతోషంగా వాళ్ళు అవి తీసుకొని అక్కడికి పోయారు. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, వాళ్ళ తాపత్రయం ఎంత, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడమే. ఇవాళ నిజంగానే వాళ్ళకి వీళ్ళ పట్ల ప్రేమ ఉంటే ఈరోజు హరీష్ రావుది కేటీఆర్ది ఫామ్ హౌజులు వాళ్ళనే కూలగొట్టమని చెప్పి కూలగొట్టినాకు వచ్చి వీళ్ళతో కొట్లాడు. వీళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళని రక్షణ కవచంగా పెట్టుకొని వాళ్ళ ఫామ్ హౌజులు కాపాడుకోవాలని సవాల్ చేస్తారు. ఎప్పుడైనా ఒక్కసారి నా ఫామ్ హౌస్ కాడికి రమ్మని సవాల్ చేసిర్రా? మూసీ కాడికి రమ్మని సవాల్ చేస్తారు. ఎందుకంటే ప్రజల దృష్టి అంతా ఇక్కడ మళ్ళించాలని. హరీష్ రావును కేటీఆర్ నేను అడుగుతున్నా, మీ ఫామ్ హౌస్ కాడికి ఎప్పుడు రావాలో చెప్పురా, అందరూ తీసుకొని వస్తాయి. దొంగయా కావా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదా తేలుద్దాం, నిజ నిర్ధారణ కమిటీ వేపిద్దాం, అన్ని పక్షాలను తీసుకొని పోదాం. అఖిలపక్షం పిలవమంటారు కదా, పిలుద్దాం. సరిగ్గా నీ ఫామ్ హౌస్ కాడనే పెడదాం. బుల్కపూర్ నాలను ఆక్రమించుకున్నవా లేదా, అనుమతి లేకుండా కట్టుకున్నవా లేదా, అజీజ్ నగర్లో హరీష్ రావు కట్టుకున్నాడా లేదా? మొదట మీ 2 ఫామ్ హౌస్ల కాడ నిజ నిర్ధారణ కమిటీని పెట్టి నిజాలను నిగ్గు తేల్చినాక ఏడికైనా పోదాం. మూసీ కాడికి పోదామా,
గోసికి ఆడుకోదామా, ఏడికైతే ఆడుకోదాం, మల్లన్న సాగర్కి ఆడుకోదామా. ఎంతసేపు ఉన్నా అజీజ్ నగర్లో ఉన్న హరీష్ రావు ఫామ్ హౌజు, జన్వాడలో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌజ్ను కాపాడుకోవడానికి మూసీని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతుండ్రు. మీడియా మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ విధానం, వాళ్ళ ఆలోచన పేదోళ్ళని అడ్డం పెట్టుకుంటే తప్ప వాళ్ళ ఫామ్ హౌజులు కాపాడుకోలేని పరిస్థితి.
ఏదేమైనా మీడియా మిత్రులకు ఒకటే మాట, కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్, హరీష్ రావు అజీజ్ నగర్ ఫామ్ హౌస్కి నిజ నిర్ధారణ కమిటీ పంపిద్దాం. ఆక్రమించుకున్నారా లేదా, వీళ్ళ ఆక్రందనలు వాళ్ళ ఫామ్ హౌజులు కూల్తాయని దానికి మూసి ప్రజల్ని అడ్డం పెట్టుకొని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ పప్పులు ఉడకవు. తొందరలోనే ఎవరెవరి మీద ఏం చర్యలు ఉండాలనో ఆ చర్యలు ఉంటాయి. పేదలందరూ నిశ్చింతగా ఉండండి. మూసీలున్న ప్రజల్ని ఒప్పించకుండా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టదు. మీకు మెరుగైన నష్టపరిహారం ఇవ్వడం, మెరుగైన జీవితాన్ని అందించి తప్పకుండా మీకు ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. భోజగుట్ట అదేవిధంగా మా ఫిరోజ్ ఖాన్తో కలిసి ప్రచారంలో అయినప్పుడు భోజగుట్ట పేదలకు కూడా మాట ఇచ్చినాం. తొందరలోనే భోజగుట్ట ప్రజలకు కూడా అక్కడ మేలు జరిగేటట్టు వాళ్ళ ఇండ్ల పట్టాల సమస్యలను కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తూ, ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ ఇచ్చిన మాట, ప్రభుత్వం ఇచ్చిన మాట, ఫిరోజ్ ఖాన్ వేరు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వేరు కాదు. వారు ఇచ్చిన మాట తప్పకుండా భోజగుట్ట సమస్యలు పరిష్కరిస్తా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, మరొక్కసారి మా గీతక్కను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతోనే గీతక్క సన్మానాన్ని మన అందరం కూడా ఆస్వాదిస్తున్నామని తెలియజేయండి. शर्मा साहब जहाँ भी आइए. సద్భావన కమిటీ మెంబర్స్ దయచేసి వేదికపై రావాల్సిందిగా మనవి. అశోక్ రెడ్డి అన్న, दिनेश अन्ना, आमिर भाई आइए, आमिर भाई आइए ऊपर आइए. अन्ना आप लोग आइए, आइए. सद्भावना कमेटी मेंबर जो 30 साल से श्यामना పైన త్వరగా రండి పైనకి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత నగర మరియు వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలకు నాయకులందరూ ధన్యవాదాలు తెలుపుతూ జనగణమన जनगण शुरू करेंगे. जनगण मन अधिनायक जय है भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे, गाए तब जय गाथा जन गण मंगलदायक जय है भारत भाग्य विधाता, जय है जय है जय है जय 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 है. जय हिंद. तमाम साथियों, हेलो, तमाम लोगों का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ. इस राजीव गांधी सद्भावना में जो है आपने अपना कीमती वक्त निकाल कर तशरीफ लाए, इस प्रोग्राम का जो है इख्तिताम पर पहुँचता है. मैं इसी के साथ हमारे साउथ जोन डीसीपी साहब, एसीपी चार मीनार और सर्कल साहब का भी तहे दिल से शुक्रिया अदा करता हूँ कि उन्होंने बहुत अच्छा ताउन किए. डीसीपी ट्रैफिक और डीसीसीआई एसीपी ट्रैफिक का भी मैं तहे दिल से गुजारिश शुक्रिया अदा करता हूँ. और तमाम जितने सिक्योरिटी के इंतजाम थे उनका भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ. इसके साथ इख्तिताम जलसे का इख्तिताम पहुंच रहा है. जय हिंद, जय कांग्रेस. సద్భావన కమిటీ మెంబర్స్ దయచేసి పైనికి రండి. వేదికపై పిసిసి అధ్యక్షుల వారు మరియు షబీర్ అలీ గారు మరియు హనుమంతన్న గారు కమిటీ సభ్యులతో ఫోటో దిగుతారు. టీవీ మిత్రులారా, ఏ బాబు, రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కమమరేషన్ కమిటీ ఒక రిక్వెస్ట్ ఇచ్చింది. ఎందుకంటే రాజీవ్ గాంధీ ఇక్కడి నుంచే సద్భావన యాత్ర మొదలుపెట్టాడు. ఆ రోజులలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను పిసిసి అధ్యక్షుడు. ఆ తర్వాత నిరంజన్
కమమరేషన్ కమిటీకి చైర్మన్ అయ్యి కంటిన్యూస్గా చేస్తున్నాడు. ఇవాళ